పరిశుద్ధమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు. మేము మీ వారముగా ఉండాలని మీరు కోరుకొని, మాకు ఏ అర్హత లేకపోయినా, మా దగ్గర ఏ గొప్పతనం లేకపోయినా, ప్రభువైన యేసు క్రీస్తును నా కొరకు మా కొరకు ఈ లోకానికి పంపించి ఆయన శిలువ మీద ఖర్చిన అమూల్యమైన రక్తములో నా పాపాలను మా పాపాలను కడిగి మీ వారిగా మార్చుకున్నందుకు, మీరిచ్చిన ఈ మారు మనస్సు అనుభవాన్ని బట్టి, ఉచిత రక్షణను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు. ప్రపంచమంతా జరుపుకుంటున్నటువంటి ఈ రక్షణ దినాన్ని ఆంధ్ర బైబుల్ చాపెల్ తరఫున ఇక్కడున్న మాకందరికీ మరొకసారి గుర్తు చేయడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా సంఘ ప్రియులను ఆశీర్వదించండి. సోదరి ప్రజ్ఞ ఎంతో ప్రేరేపణతో రాసిన ఈ 2 స్కిట్స్ను, మా పిల్లలు చేయబోతున్న స్కిట్స్ను, వారికి ఇచ్చిన టాలెంట్స్ను మీరు ఆశీర్వదించి, వాటిని చూసి మేము సంతోషపడి మిమ్మల్ని కనపరచడానికి సహాయం చేయండి. ప్రియులకు ఇచ్చిన మరి యేసు కుటుంబానికి ఇచ్చిన మంచి స్వరాలను బట్టి మీకు స్తోత్రాలు. పాడినటువంటి గంభీరమైన పాట ద్వారా మీరు ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాం. ఈ సమయమందు మీ వాక్యంలో నుంచి కొన్ని మాటలు వినాలని ఆశపడుతున్నాం. మీ మాటలు వినిపించండి. మా గొప్ప దేవుడవుగా మమ్మల్ని ఆదరించి ఇక్కడి నుంచి పంపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మన బాబు ఆనంద్ మాట్లాడుతూ ఎవరితో మాట్లాడుతున్నాడు, సందర్భం గుర్తులేదు. ఏమన్నాడంటే, there is no luck in the Bible or among the believers. చాలామంది మాట్లాడుతూ లక్కీగా దొరకదు బా, చాలా అదృష్టం. ఆ మాట వినగానే ఆనంద్ అన్నాడు, there is no luck but only grace. కృప. మన జీవితంలో ఏది జరిగినా అది కృప, అది దేవుని కృప. అందుకని ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు, సెమీ క్రిస్మస్ అంటున్నారా. ఈ భాష నాకు నచ్చుకోదని. ఈ భాష తప్పు భాష. ఎందుకంటే సెమీ అంటే ముందు జరిపేది. 25వ తారీఖు యేసు ప్రభు పుట్టాడు కాబట్టి దానికి ముందు చేస్తున్నాం కాబట్టి సెమీ అనాలి. భాష బాలేదు. యేసు ప్రభు ఎప్పుడో పుట్టాడుగా. ఏ రోజు మనం క్రీస్తు పుట్టుకను, యేసు క్రీస్తును ఆలోచన చేస్తామో ఆ రోజు ఆయన పుట్టినట్టే. ఎప్పుడైతే ఆయన మనలో పుడతాడో అప్పుడు మనకు క్రిస్మస్. కాబట్టి మన భాష కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో విశ్వాసుల భాష. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నానండి. లూకా 2:14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు, బాగా అండర్లైన్ చేయండి, ఆయనకిష్టులైన, మన ప్రపంచానికి అంతటి కాదు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవదూతలందరూ చేరి దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆయనకిష్టులైన మనుషులు ఎవరండి వీళ్ళంతా? ఆయనకిష్టులైన వాళ్ళు ఎవరు? ప్రతి ఆదివారం చర్చికి వచ్చేవాళ్ళు, అవునా? కానీ కాదు. ప్రతి గట్టిగా పాటలు పాడేవాళ్ళు, కానీ కాదు. కానుకలు గంభీరంగా వేసేవాళ్ళు, కానీ కాదు. సుదీర్ఘమైన ప్రార్థనలు చేసేవాళ్ళు, కానీ కాదు. మరి ఆయనకి ఇష్టమైన మనుషులు ఎవరు? ఎవరైతే దేవా నేను పాపిని, జన్మతః పాపి,
ఈ భూమి మీదనండి ప్రతి మనిషి, జంతువు, చెట్టు, చేమ, చేపలు, జలచరాలు ఏమైనా కానివ్వండి, అన్ని పాపంతోనే నిండి ఉన్నాయి. అందుకని దావీదు అన్నాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. అంటే తల్లి పాపి, తండ్రి పాపి, పిల్లలు పాపి, పిల్లలు అంటే చాలామంది అనుకుంటారు మేము కూడా క్రైస్తవులు అన్నవాడు ఈరోజు రెండు ముక్కలు చెప్పి మానేస్తాం. ఈ రోజుల్లో పేపర్ నిండా చూస్తే మీరు న్యూస్ పేపర్ చదివారంటే సమాధానం లేదు. చిన్న చిన్న పిల్లలకు మెంటల్ ట్రబుల్స్ వస్తున్నాయి. కారణం ఏమిటంటే ఒత్తిడి ఎక్కువైందంట. సమాధానం లేదు. మంచి ఇల్లు, మంచి భోజనం ఉంది, కార్లలో తిరుగుతున్నారు, మంచి బట్టలు వేసుకున్నారు, మంచి కాలేజీ స్కూల్కి వెళ్తున్నారు. కానీ సమాధానం లేకపోవడానికి కారణం ఏమిటంటే యేసుక్రీస్తు వాళ్ళలో లేడు కాబట్టి ఈరోజు దేవుడు మనతో చెప్పే మాటలు ఏమిటంటే ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఈ దూత ప్రధాన దూత, దూతతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఈ సువర్తమానం అండి, ఇది యేసుక్రీస్తు లోకానికి పుట్టాడని చెప్పడం ఒక సువర్తమానం, ఒక మంచి మాట. ఈ ప్రపంచం ఎన్నో దుర్వార్తలు ఉన్నాయి, కానీ యేసుక్రీస్తుని గురించిన మాట మాత్రమే సువార్త. అందుకనే ఈ సువార్తను మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆ విధంగా దేవునికి మహిమకరంగా జీవించడానికి మనల్ని మనం సమర్పించుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవా, మీకు వందనాలు. మీరు మాకు దేవుడుగా ఉన్నారు. మమ్మను సృష్టించిన వారుగా ఉన్నారు. మాకు సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నారు. మీకు వందనాలు. ఇక్కడుండి ప్రభువుని ఎరగకుండా ఉన్న వారితో ఈ రాత్రి కాలం మంది మీరు మాట్లాడండి. ప్రభువును కలిగి ఉండాలని వారిని హెచ్చరించి నడిపించమని, మరి మారు మనస్సు పొందిన ప్రియులందరినీ బలపరిచి ఈ క్రిస్మస్ వారి జీవితాల్లో నూతన ఉత్తేజాన్ని కలిగించడానికి, కొత్త సంవత్సరంలో సంపూర్ణమైన సమర్పణతో ముందుకు వెళ్ళటానికి మీ కృపను దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రోగ్రాంలో ఓకే, స్కిట్ ఒకటి మన ప్రియులు ప్రజ్ఞ 2 స్కిట్లు రాసింది, 2 చదివాను నేను. ఏం చేస్తానంటే 2 వేస్తామన్నా. వెరీ గుడ్ అన్న. మన ప్రియులు ఎప్పుడు దేవునికి ప్రైజ్లాడు ఎందుకు చెప్తానంటే రాసింది వాళ్ళే, మన వాళ్ళే, క్యారెక్టర్స్ మన వాళ్ళే, యాక్షన్ మన వాళ్ళే, డైరెక్టర్స్ మన వాళ్ళే. ఇక రాజేష్, రూపేష్ ప్రియులు ఉన్నారుగా, స్టేజ్లు గీళ్ళు అరేంజ్ చేసింది వాళ్ళే. కాబట్టి ఈ గంభీరమైన స్కిట్లను రెండింటిని మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది, ఒక 10-15 మినిట్స్. ఆ తర్వాత సెకండ్ స్కిట్ కూడా చూసి ప్రియులు మన కొరకు ఏర్పాటు చేసిన ఆతిథ్యాన్ని తీసుకొని వెళదాం. ఓకే, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. వీళ్ళు రెడ్ గ్యాంగ్ నాయకుడు చెగ్గు, బ్లూ గ్యాంగ్ నాయకుడు మగ్గు. ఈ 2 గ్యాంగుల మధ్య ఎప్పుడు గొడవలు. అందుకే దేశంలోని అనేక గొడవలకు ఈ 2 గ్యాంగులే ప్రధాన కారణం తెలిసిన ప్రభుత్వం వారిని ఏమీ చేయలేక వదిలిపెట్టేసింది. అలాగే ఈ ప్రాంతంలో మిషనరీగా ఒక వ్యక్తి ప్రేరేపింపబడ్డాడు. అతని పేరు సువార్తరాజ్. ఈయనకు ఏకైక కుమారుడు, అతని పేరు ఇమ్మానుయేలు.
దేవుడు మనల్ని సృష్టించింది. మనందరం కలిసి సంతోషంగా సమాధానంతో ఉండడానికి దేవుడు మనల్ని సృష్టించాడు. ఏంటి? ఆ మాట వింటేనే నాకు కాస్తుంది. సంతోషమా? అది నా డిక్షనరీలో లేదు. నువ్వు మర్యాదగా నా దగ్గర నుంచి వెళ్ళిపో, లేకపోతే అనవసరంగా వెళ్ళిపోతావు. ఏంట్రా? దయచేసి నేను చెప్పింది వినండి. దయచేసి ప్లీజ్, దయచేసి దయచేసి ఎవరక్కడ? ఏం జరుగుతుంది? అందరూ పారిపోయారు. అనేక సంవత్సరాల నుండి సువార్తరాజ్ గారు వారి మధ్య సంధి చేయడానికి ప్రయత్నిస్తూ వస్తున్నారు. కానిస్టేబుల్, ఇక్కడ ఏదో జరిగింది. ఏం జరిగిందో నాకు తెలియాలి. ఏం జరిగిందో కనుక్కొని చెప్పండి. ఈ విధంగా అనేక సంవత్సరాల నుండి వారి మధ్య సంధి చేయడానికి ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. దీని గురించి విచారిస్తూ ఉండగా ఒకరోజు ఏమండి అంత దిగులుగా ఉన్నారు? ఏమీ లేదు బాబు. అనేక సంవత్సరాల నుంచి ఎంతగానో ప్రయత్నిస్తున్నాను, కానీ ఈ రెడ్ గ్యాంగ్ మరియు బ్లూ గ్యాంగ్ వ్యక్తులలో ఒక్కరిని కూడా ప్రభు మార్గంలోకి నడిపించలేకపోతున్నాను బాబు. అయ్యో, నాకు తెలిసి వారికి మీకు మధ్య వయసులో వ్యత్యాసం ఉంది. దానివల్ల వారు మీ మాటలు వినలేకపోతున్నారు అనుకుంటా డాడీ. వారికి సమాన వయసు గలవారు చెప్తే వారు వింటారేమో. నేను వారికి సమాన వయసు గలవారినే కదా, నన్ను ఒకసారి ప్రయత్నించమంటారా? వద్దు బాబు, వద్దు. వాళ్ళు మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా సంకోచించని నరరూప రాక్షసులు. వాళ్ళు నీకేమన్నా కొంచెం కనపెడితే నేను తట్టుకోలేను బాబు. అయ్యో డాడీ, మీరు భయపడకండి. నా పేరేంటో చెప్పండి. ఇమ్మానుయేల్ కదా, దానికి అర్థం ఏంటో చెప్పండి. దేవుడు మనకు తోడు కదా, ఆ దేవుడే మనకు తోడుగా ఉండి ఈ కార్యాన్ని మన పట్ల సఫలపరుస్తాడు. మీరు దేనికి భయపడకండి. సరే బాబు, కానీ ఈ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటుంది. అలాగే డాడీ, నేను వెళ్ళొస్తాను. అలాగే బాబు. ఈ విధంగా తండ్రి కుమారులిద్దరూ వారిని సమాధానపరచడానికి ప్రయత్నించరు, కానీ చివరికి వారి ప్రయత్నాలు విఫలమైనాయి. ఒకరోజు బ్లూ గ్యాంగ్ నాయకుడైనటువంటి రంబసింగ్ ఒంటరిగా ఉన్నాడు. అప్పుడు దూరం నుండి రెడ్ రిబ్బన్ గ్యాంగ్ వాళ్ళు చూస్తూ ఉన్నారు. మధ్య క్లిప్ అవుతుందండి, ఇది ఆగిపోతుంది. అరే, బ్లూ గ్యాంగ్ లో ఎవరైనా దొరికితే బాగుందిరా. పదండి, ఇప్పుడు వెళ్ళి వాడితో ఆడుకుందాం. నువ్వే కదా బ్లూ గ్యాంగ్ రంబసింగ్? ఎన్నాళ్ళకి దొరికావురా? కొట్టండి వీళ్ళని. అందరూ రంబసింగ్తో గొడవ పెట్టుకొని అతనితో పోట్లాడుతూ ఉండగా అటువైపు వెళ్తున్న ఇమానియల్ చూశాడు. జగ్గు, జగ్గు, ఏం చేస్తావు జగ్గు? వాడు చచ్చిపోతాడు. ఇక్కడ నుంచి వెళ్ళిపో. నీకు ఇందులో సంబంధం లేదు. జగ్గు, వాడు చచ్చిపోతాడు. జగ్గు, అక్కడ ఏదో గొడవ జరుగుతుంది. చూడండి జగ్గు, దయచేసి నా మాట విను జగ్గు. జగ్గు, జగ్గు, అయ్యో అయ్యో జగ్గు, రమేష్ చచ్చిపోయాడు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. జగ్గు, అయ్యో రమేష్,
అమ్మయ్య, ఇంతకాలానికి రెడ్ గ్యాంగ్ లో ఒకటి దొరికాడు. కానిస్టేబుల్, వీడిని తీసుకొని వెళ్ళి జైల్లో వేయండి. ఈ విధంగా ఇమానియేలు జగ్గు చేసిన హత్యని తనపైన వేసుకొని పోలీసులకు లొంగిపోయాడు. తెలీదు. అరే, ఇమ్మాన్యుయల్ ఏంటి అలా చేశాడు? నేను సేఫే కానీ ఆ పోలీస్ ప్రతాప్ నా బదులుగా అరెస్ట్ చేశాడ్రా. లేదురా, అలా కాదు. నేను చేసిన తప్పుకి నేనే శిక్ష అనుభవించాలి. నేను ఇప్పుడే వెళ్ళి పోలీసుల దగ్గర నా తప్పు ఒప్పుకుంటాను. నేను వెళ్ళి ఇమానియల్ని కలిసి వస్తాను. నేను జైలుకు వెళ్ళి వస్తాను. ఇప్పుడే వెళ్ళి వస్తాను. అలా జగ్గు ఇమానుయల్ కలవడానికి జైలుకి వెళ్ళాడు. ఇమానియల్, నువ్వేంటి ఇక్కడ? అయినా నువ్వు నేను చేసిన తప్పుకి నువ్వు నీ మీద నేరాన్ని వేసుకున్నావు. జగ్గు, ఇప్పుడు నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావు. అదే నేను చనిపోతే పరలోకానికి వెళ్తాను. నువ్వు నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు జగ్గు. అందుకే ఈ నేరాన్ని నా పైన వేసుకున్నాను. ఏంటి ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? లేదు, నేను చేసిన తప్పుకి నేనే శిక్షను అనుభవించాలి. నేను ఇప్పుడే వెళ్ళి పోలీసుల దగ్గర ఉంటాను. జగ్గు జగ్గు, అలా చేయొద్దు జగ్గు. దయచేసి నా మాట విను. నేను వెళ్ళాలి. జగ్గు, నా మాట విను జగ్గు. నాకు నువ్వు ఒక మాట ఇవ్వు జగ్గు. సరే అయితే, ఏంటో చెప్పు. జగ్గు, నువ్వు వెళ్ళి మీ రెండు గ్యాంగుల మధ్య సమాధానాన్ని చేకూర్చు జగ్గు. నాకు ఈ మాట ఇవ్వు. ఏంటి మా రెండు గ్యాంగుల మధ్య? అవును సత్యమే. దయచేసి నాకు ఈ మాట ఇవ్వు జగ్గు. మీకు ఇచ్చిన గడువు పూర్తయింది, మీరు ఇంకా బయలుదేరాలి. జగ్గు, ఈ మాట ఇవ్వు జగ్గు నాకు. సరే అయితే, తప్పకుండా. సరే, ఇంకా సెలవు. ఒకరోజు జైల్లో ఉన్న ఇమానుయల్ చూడటానికి సువార్త రాజు వచ్చాడు. బాబు, చేయలేదండి నమ్ముతున్నాడు బాబు. అన్యాయంగా తీర్పు పొందిన అతిక్రమములు చేసిన వారితో ఎంచబడి వేరొకరి పాపాన్ని భరిస్తూ తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేస్తూ నిన్ను నువ్వే అపరాధ పరిహారార్థ బలిగా అర్పించుకున్నావు. నాకు తెలుసు బాబు, నాకు తెలుసు నువ్వు ఈ నేరం చెయ్యలేదు. మీకు బాధగా లేదా నాన్నగారు? లేదు బాబు, లేదు. నేను చేయలేని పనిని నా కుమారుడు చేయడం చూసి ఎంతో సంతోషిస్తున్నాను. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకై నన్ను తాను అప్పగించుకున్న కుమారుణ్ణి చూసి ఎంతో ఆనందిస్తున్నాను. నువ్వు నా ప్రియ కుమారుడి బాబు. నీ అందు నేను ఆనందిస్తానే కానీ ఎప్పుడూ బాధపడను బాబు. బాధపడకండి నాన్నగారు, ఆ దేవుడి చిత్తమే జరుగుతుంది. మీకు కూడా ఇచ్చిన గడువు పూర్తయింది, మీరు ఇంకా బయలుదేరాలి. ఈ విధంగా జగ్గు నేరం వల్ల ఇమానుయేలు ఉరి తీయబడ్డాడు. కానీ ఈ సంఘటన జగ్గు హృదయాన్ని మార్చివేసింది. ఇక్కడ లైట్స్ ఆఫ్, లైట్స్ ఆఫ్.
మంచిగా రైట్స్ అనుకో. ఈ బ్లూ గ్యాంగ్ వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో. ఇప్పుడు వీళ్ళ మధ్య నేను సమాధానం ఎలా పూర్తించాలి? జగ్గు ఒంటరిగా కనిపించాడు. మన రంభసింగిని చంపి నేరపోపిని జగ్గుని వదులుకోండి. పదండి వెళ్దాం. నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. కోసం ఎదురు చూడటం ఏంటి? అరే మగ్గు, ఇక నుంచి వద్దురా ఈ గొడవ. స్నేహితులుగా ఉందాం. నా మనిషిని చంపి నన్ను కోసం ఎంత ధైర్యం నీకు? తండ్రి ఇలా చంపాను వీణ్ణి. అరే వద్దురా, నా మాట ఒకసారి వినండి. అరే మాట వినదురా. మాట విను. చంపిన పర్వాలేదు, నా మాట ఒకసారి వినండి. ఏం జరుగుతుంది ఇక్కడ? మీరందరూ కలిసి వీడిని చంపాలని చూస్తున్నారా? లేదండి, మీరందరూ నా స్నేహితులు. నిజంగా వీళ్ళంతా నీ స్నేహితులేనా? మరి ఏమైనా? లేదండి, గాయపడిన నన్ను హాస్పిటల్ కి తీసుకువెళ్ళడానికి వచ్చారు. అవునండి, అవును. అవునా? చాలా గాయాలయ్యాయి. త్వరగా హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళండి. ఏంట్రా నువ్వు? నిన్ను చంపడానికి వస్తే సాయం చేయడానికి వచ్చానని చెప్పావు. ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి. ఈ శత్రువు నేను మమ్మల్ని ఎందుకు తెలుసని అర్థం. ఎందుకంటే నన్ను ప్రేమించిన ఇమ్మాన్యుయల్ యేసు ప్రేమ నాకు చూపించాడు. అదే ప్రేమను అనుభవించిన నేను దాన్ని కనపరచడానికి కోరుకుంటున్నాను. స్పేర్ అంతే, స్పేర్ కావాలి లేదా వీడియోలో పాత్ర చేసే చిప్ లో పెట్టి ఇది అయ్యాక చిప్ ఫోటో మన అమ్మట్లో ఫార్మేట్ అసలు ఏం జరిగింది? అర్జెంట్ బ్లడ్ కావాలి. సరే మీరు వెళ్ళి ఇచ్చేసిరండి. జగ్గుకి బ్లడ్ ఇచ్చేసిన తర్వాత ఎలా ఉందో ఏంటో వాడికి. అయినా వాడేంటి అలా చెప్పాడు? చనిపోయింది. అదేరా వాడికి పిచ్చి పట్టింది. ఇప్పుడు మీ జగ్గుకి సెట్ అయింది. హీఈస్ ఆల్ రైట్. మేము ఒకసారి వెళ్ళి జగ్గుని చూడొచ్చా? తప్పకుండా వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ రా నన్ను కాపాడినందుకు. చూపించిన ఈ ప్రేమ నా హృదయాన్ని కలిపింది. కాదు మనం ఇప్పుడు ఫ్రెండ్స్ కాదు, దీనికి నేను ఇప్పుడు నీకేమైందిరా? ఇప్పుడు నుంచి మన ఫ్రెండ్స్ కాదు, స్నేహితులు. సరే, మన విషయం పక్కన పెట్టండి గాని సువార్త రాసిన ఏకైక కుమారుడిని కోల్పోయాడు. వెళ్ళి అతన్ని కలిసి వద్దాం. పదండి పదండి.
అన్న ఏంటి గాయాలు? మీకు తర్వాత చెప్తాను కానీ పదంగా వెళ్ళి సువార్తరాజును ఒకసారి కలిసి వద్దాం. ఈ విధంగా రెడ్ గ్యాంగ్ మరియు బ్లూ గ్యాంగ్ ఇద్దరు కలిసి సువార్త రాజు గారి ఇంటి దగ్గరికి వెళ్ళారు. జగ్గు, నువ్వా? ఏంటి నీ గాయాలు? ఏమైంది? నన్ను క్షమించండి. మీ ఒక్క కుమారుని మరణానికి నేనే కారణం. నన్ను కూడా క్షమించండి. ఇక నుంచి మేము విరోధులు కాదు, మిత్రులం. మమ్మల్ని క్షమించండి. క్షమించాను. లేవండి, లేవండి. ఇన్ని సంవత్సరాలకి మీలో ఎంత మార్పు వచ్చిందా? ఈ మార్పు కోసమే నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. అయినా ఎమ్మెల్యే ఒకటి నా కుమారుడు కాదు. మీరందరూ కూడా నా కుమారులే. నేను కూడా మీరందరూ నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, అందరం కలిసి దేవుని సన్నిధికి వెళ్దాం. అదండి. ప్రియమైన ప్రేక్షకులను, ఈ రెండు రోడ్లు ఏ విధంగా అయితే సువార్త రాజును ప్రేమించకపోయినా సువార్త రాజుకి కుమారుడైనటువంటి ఇమానుయేల్ చేసినటువంటి త్యాగం ద్వారా వారు పొందారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనం. నా పేరు సుబ్బయ్య. దేవుని కృప వల్ల నాకు ఇద్దరు కుమారులు. పెద్దవాడి పేరు రాజు, అలాగే చిన్నవాడి పేరు రాము. ఇదిగోండి, ఇది మా ఇల్లు. మాకు చాలా పొలాలు ఉన్నాయి. అలాగే దేవుని కృప ఇంకా ఉంచుకొని మాకంటూ చాలా ఆస్తి, పశువులు ఇచ్చారు. మేమందరం మా కుటుంబం కూడా దేవుని యందు నమ్మకే ఉన్నాము. నాన్నగారు, నేను వెళ్ళి పొలం పని చూసుకొని వస్తాను. నాన్న, నేను అలా ఊర్లోకి వెళ్ళొస్తాను. సరే బాబు, జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే నాన్న. చిన్న కుమారుడు అలా వెళ్తూ ఉండగా వాళ్ళ చిన్ననాటి స్నేహితులు పట్నంలో ఉన్నటువంటి వాళ్ళు కనిపిస్తారు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. నువ్వు రాము కదా? నేను రా, నీ చిన్నప్పటి ఫ్రెండ్ని. ఎలా ఉన్నావు? నువ్వా? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? చాలా సంవత్సరాలు అయింది నిన్ను చూసి. ఏమైపోయావు? నేను చాలా బాగున్నాను. మేమంతా పట్నం వెళ్ళిపోయాం, అక్కడే ఉంటున్నాము. సెలవులకి ఇక్కడికి వచ్చాము, మళ్ళీ వెళ్ళిపోతాం. అవునా? ఎలా ఉంది పట్నం? చాలా బాగుంది. అవును, మనకి ఇంకో మిత్రుడు ఉండాలి కదా, తనెక్కడా? అవును, నాకు కూడా ఊర్లో అంతగా కనిపించడం లేదు. అవునా? ఇదిగోండి, నేను కూడా వచ్చేసాను. ఎలా ఉన్నారు మీరు? మేము చాలా బాగానే ఉన్నాం. ఏంటి ఆలస్యమైంది? బస్సు కొంచెం లేట్ అయిందిరా. అవునా? సరే, ఎలాగో అందరం కలిసాం కదా, సాయంత్రం మా ఇంట్లో పార్టీ చేసుకుందాం, రండి. వద్దు వద్దు, మా నాన్నగారు ఒప్పుకోరు. ఈ ఒక్కసారికే కదా, రావచ్చు కదా. మనందరం కలిసి చాలా రోజులైంది. హ్యాపీగా పార్టీ చేసుకుందాం. అవును, ఒకసారి ప్రయత్నించు. సరే, ప్రయత్నిస్తాను. సరేరా, సాయంత్రం వెళ్ళొస్తాం. కలుద్దాం. స్నేహితులందరూ కూడా పార్టీకి మొత్తం సిద్ధం చేసి చిన్న కుమారుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
తినండి రా, మన కోసమే ఇవన్నీ. తీసుకోండి తీసుకోండి. అరే తీసుకో, తాగు. అవునరా, వీడిని పిలిచాం కానీ వీడు వస్తాడంటావా? ఏమో రా, చూద్దాం. సర్లే, మనం తిందాం ఈ లోపల. హాయ్ రా, నేను వచ్చేసా. నా కోసం ఎదురు చూస్తున్నారా? రారా, ఎదురు చూస్తున్నాం. రారా, నువ్వు రావడమే లేట్ రా. ఇదిగో తీసుకో. స్నేహితులందరూ పార్టీని బాగా సంతోషంగా ఉన్నారు. మీరు భలే ఎంజాయ్ చేస్తున్నారు కదా పట్నంలో. మేము పట్నంలో దీనికన్నా బాగా ఎంజాయ్ చేస్తాం. అవునవును, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అవునులే, ఎంతన్నా మీరు పట్నం వాళ్ళు కదా. అవును, నువ్వు కూడా మాతో పట్నం ఎందుకు రాకూడదు? వద్దు వద్దు, మా నాన్నగారు ఒప్పుకోరు. నేను ఇక్కడే మంచిగా ఉంటాను. చూడు, మేము ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాంలో. పట్నంలో దీనికన్నా మించిన ఎంజాయ్మెంట్ ఉంటుంది. రావచ్చు కదా నువ్వు కూడా మాతో పాటు. చెప్పండి రా, రమ్మని. నాకు కూడా మీతో పాటు రావాలనే ఉంది, కానీ ఇదిగో, మేము ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాము. ఆలోచించుకో. చెప్పండి రా. సరే, నేను ప్రయత్నిస్తాను. మా నాన్నగారిని అడుగుతాను. ఏ విషయమో నేను మీకు చెప్తాను. నీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. సరే, ఇక చీకటి అవుతుంది, నేను బయలుదేరుతాను. అప్పుడే ఏం వెళ్తావురా, కూర్చో కొంచెం సేపు. మా నాన్నగారు ఒప్పుకోరు, నేను వెళ్తాను. సరే. సరే రా, మరి నేను కూడా వెళ్తున్నాను. నాకు కూడా ఆలస్యం అవుతుంది. సరే, పదండి రా, వెళ్దాం అందరం. ఇంట్లో నాన్నగారు మరియు పెద్ద కుమారుడు మాట్లాడుకుంటూ ఉంటారు. అవును బాబు, మన పొలం పనులు మొత్తం ఎలా జరుగుతున్నాయి? ఆంటీ నాన్నగారు మొత్తం దగ్గరుండి చూసుకుంటున్నాను, అంతా బాగా జరుగుతుంది. అలాగే చాలా అభివృద్ధి చేయాలి నువ్వు. దేవుని ఆశీస్సులు ఎప్పుడు నీ మీద ఉంటాయి. సరే నాన్నగారు. అవును, మీ తమ్ముడేడి? అసలు ఇంట్లోనే కనపడట్లేదు నాన్నగారు, ఎక్కడ తిరుగుతున్నాడో. అవునా? ఏరా, ఎటు వెళ్ళిపోయావు? నాన్నగారు నీ కోసం ఎదురు చూస్తున్నారు. సరే సర్లే. ఎరా, తిన్నావు ఇంతకి? తిన్నాను నాన్నగారు, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పురా, ఏంటి విషయం? అది నాకు వెళ్ళాలనుంది. ఏంటి, పట్నమా? పట్నం గిట్నం ఏమొద్దు, గమ్ముగా ఇంట్లో ఉండు చాలు. నాకు వెళ్ళాలనుంది నాన్న. నేను వద్దన్నా కదా, ఇంకా ఈ విషయం అని వద్దు. పద. సరే నాన్నగారు. ఏంట్రా మరి, వీడి వాళ్ళ నాన్న అడిగాడంటావా? తరువాతి రోజు చిన్న కుమారుడు అలా రోడ్డు మీద వెళ్తుండగా వాళ్ళ మిత్రులు మళ్ళీ కనిపించారు. అరే అదిగోరా, వాడు అటు వెళ్తున్నాడు. ఏంట్రా పిలిచావు? మేము రేపు పట్నం వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. నువ్వు కూడా మాతో వస్తున్నావు కదా? లేదురా, మా నాన్నగారు ఒప్పుకోలేదు. అవునా? సరేరా, మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్నావు. మనం ఇప్పుడు వెళ్ళిపోయామంటే ఇంకా తిరిగి రాము. నీ ఇష్టం, ఆలోచించుకో. అవును, ఒకసారి నువ్వు వచ్చావంటే మళ్ళీ తిరిగి వెళ్ళలేవు. ఆలోచించుకో మరి. సరే, నేను మళ్ళీ మా నాన్నగారిని అడిగి ప్రయత్నిస్తాను. మీరు రేపు సాయంత్రం కదా వెళ్ళేది?
ఏ విషయమో చెప్తాను. సరే, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాము. సరే. చిన్న కుమారుడు మెల్లగా తండ్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటాడు. నాన్నగారు, నాన్నగారు, చెప్పరా ఏంటి విషయం? నన్ను ఇప్పుడు పట్నం పంపిస్తారా లేదా? పట్నం గురించి నా దగ్గర మాట్లాడదని చెప్పాను కదా నీకు. అయితే నా ఆస్తిలో నాకు వాటా ఇచ్చేసేయండి. నేను వెళ్ళిపోతా, మళ్ళీ తిరిగి రాను. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? నాన్నగారు చెప్పిన మాట విను. చూడు, మీ పెద్దన్నయ్య చెప్తున్నాడు కదా, విను. నాకు వెళ్ళాలనుంది. నాకు ఆస్తిలో వాటా ఇచ్చేసేయండి. వాడేదో చిన్నపిల్లాడు నాన్న, మీరైనా చెప్పండి వాడికి. నువ్వు అలా మాట్లాడమాక, నాకు చాలా బాధగా ఉంది. పర్లేదు, నాకు ఆస్తిలో వాటా ఇచ్చేసేయండి. వద్దు, అలా మాత్రం చేయమాక ప్లీజ్. వద్దు, వెళ్ళమాక. వద్దు 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 వద్దు, నన్ను వదలండి. వద్దు. వెళ్ళమాక. అయ్యో, వెళ్ళిపోయావా? అవునరా, వీడు వస్తాడంటావా? బస్కి టైం అయిపోతుంది. ఏమోరా, మరి చూద్దాం. నేను వచ్చేసా, పదండి వెళ్దాం పట్నానికి. సరే రండి, వెళ్దాం. ఇలా స్నేహితులందరూ కలిసి పట్టణానికి బయలుదేరారు. అరే, ఏం చేస్తున్నాడు రా వీడు? అసలు ఏం చేస్తున్నాడు వీడు? ఆహా, భలే ఉంది పట్నం. ఈడెప్పుడు చూడలేదు కదా. ఇదేం చూసావరా? ఇంకా చాలా ఉంది, చూపిస్తాను పదా నీకు. సరే కానీ గేమ్స్ ఆడదాం, వస్తారా? పదండి వెళ్దాం. పదండి వెళ్దాం. సరేరా, స్టార్ట్ చేద్దాం. ఈ రోజు వాటా 1000 రూపాయలు రా. స్నేహితులందరూ కలిసి బాగా గేమ్స్ ఆడుతూ ఉన్నారు. అయ్యో, మళ్ళీ ఓడిపోయాం రా మనం. అయ్యో, మొదటిసారి కూడా ఓడిపోయానే. అయ్యయ్యో. సరేరా, మళ్ళీ ఆడదాం రండి. అయ్యో, మన దగ్గర డబ్బులు లేవు కదా, ఇప్పుడు ఎలా? నేను వెళ్తానులే. అరే
అరే ఒక పని చేద్దాం రా, వాడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా, వాడిని అడుగుదాం మనందరం కలిసి. అవును, ముందు నేను వెళ్ళి అడుగుతాను, తర్వాత మీరు కూడా రండి. ఐడియా బాగుందిరా. అరే రాము, నీ దగ్గర కొంచెం డబ్బుంటే ఇస్తావా? అయ్యో పర్లేదు, తీసుకోరా. ఇదిగోరా, నేను డబ్బు తెచ్చుకున్నాను, మీరు కూడా వెళ్ళండి. ఉండురా, నేను కూడా వెళ్ళి అడుగుతాను. అరే రాము, నా దగ్గర డబ్బులన్నీ అయిపోయినాయిరా, కొంచెం డబ్బుంటే ఇస్తావా? తీసుకోరా, తీకన్నారా. థ్యాంక్స్ రా. ప్లాన్ సక్సెస్ రా, మళ్ళీ డబ్బులు వచ్చినాయి. అవును, నేను కూడా వెళ్ళి అడిగేసి వస్తాను. నాకు కూడా డబ్బులు నాకు కూడా డబ్బులు వచ్చాయి. నాకు కూడా డబ్బులు ఇవ్వండి. అయ్యో కొన్ని డబ్బులే ఉన్నాయే, తీసుకో. అలా కొన్ని రోజులు గడిచాయి. మనందరికి డబ్బులు చిన్న కుమారుడి దగ్గర ఉన్న డబ్బు మొత్తం సరే, మనం గేమ్ ఆడదాం. స్నేహితులందరూ కలిసి చిన్న కుమారుడి దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అవ చేసేసారు. చివరికి మొత్తం పోయింది. రే రే, చెప్పురా. చాలా ఆకలిగా ఉంది, కొంచెం డబ్బుంటే ఇస్తారా? డబ్బా? మేమెందుకు ఇవ్వాలి నీకు? అలా అంటారేంటి? నేను మీ మిత్రుడిని. డబ్బు ఉన్నంత వరకే నువ్వు మా మిత్రుడివి. ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదు కదా, నువ్వెవరో మాకు తెలీదు. ఇక్కడ నుంచి వెళ్ళిపో. భలే తోసెవరా వాడిని. అయ్యో చాలా ఆకలిగా ఉంది. పదండ్రా వెళ్దాం, మనం ఇక్కడ ఎందుకు మనం. అయ్యా చాలా ఆకలిగా ఉంది, కొంచెం డబ్బుంటే ఇస్తారా? ఎవరు నువ్వు? అయినా నీకెందుకు ఇవ్వాలి నేను డబ్బు? కావాలంటే పని చెయ్యి, ఇస్తాను. సరే చెప్పండి, పని చేస్తాను. అదిగో అక్కడున్న ఆ మేతను తీసుకెళ్ళి ఆ పందులకి పెట్టు. సరే అయ్యా, చాలా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెడతారా? అయినా నీకు కుటుంబం లేదా? తండ్రి లేడా? నాకు ఒక తండ్రి మరియు అన్నయ్య ఉన్నారు. వాళ్ళని వదిలేసి నా స్నేహితులను నమ్మి పట్నం వచ్చాను. వాళ్ళు నన్ను మోసం చేశారు. నువ్వు చేసిన దానికి నీకు తగిన శాస్తి జరిగిందిలే. వెళ్ళి పని చెయ్యి, అప్పుడే నీకు భోజనం పెడతాను. సరే అయ్యా. అయ్యో చాలా ఆకలిగా ఉంది. మా తండ్రి ఇంట ఉండినా మంచి సేవకుడిగా అయినా ఉండేవాడిని. ఇక్కడికి వచ్చి ఇలాంటి పనులు చేయాల్సి వస్తుంది. అయ్యో చాలా ఆకలిగా ఉంది.
తండ్రి ఇంట ఉన్నా బాగుండును. ఈ అబ్బాయి ఇతనికి పని చెప్పాను, అసలు మంచిగా చేస్తున్నాడా లేదా? అయ్యో, ఏంటి ఇంత దిగులుగా ఉన్నాడు? చెప్పండి అయ్యా. చూడు, తండ్రి ప్రేమ చాలా గొప్పది. నువ్వు ఎటువంటి స్థితిలో వెళ్ళినా ఆయన నిన్ను అంగీకరిస్తాడు. కనుక నా మాట విని నువ్వు మళ్ళీ నీ తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళు. సరే అయ్యా, వెళ్తాను. ఇదిగో ఖర్చులకి ఈ డబ్బులు తీసుకొని జాగ్రత్తగా వెళ్ళు. ధన్యవాదాలు. చిన్న కుమారుడు చాలా దిగులుతో తండ్రి దగ్గరికి బయలుదేరుతాడు. ఎలా అయితేనే పట్నం వచ్చాను, నా తండ్రి నన్ను అంగీకరిస్తాడా? ఏదైతేనే పర్లేదు, నా తండ్రి దగ్గర వెళ్ళి మంచి పనివాడిగా అయినా ఉంటాను. చిన్న కుమారుడు దూరం నుంచి భయంతో వాళ్ళ తండ్రిని చూస్తున్నాడు. ఒక్కసారిగా తండ్రి చిన్న కుమారుని చూశాడు. బాబు, వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి చిన్న కుమారు దగ్గరికి హత్తుకున్నాడు. బాబు, వచ్చేసావా? ఎక్కడికి వెళ్ళిపోయావు నా కుమారుడా? నీ కోసం ఎన్ని ఊర్లు తిరిగాను తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోయావు? నన్ను క్షమించండి నాన్నగారు, నేను మా స్నేహితులను నమ్మి మోసపోయాను. నేను ఇంకొకసారి ఆ తప్పు చేయను. అయ్యో, లేకు నాన్న, నీ తప్పేం లేదు. నీ తప్పేం లేదు. నిన్ను నువ్వు తెలుసుకొని వచ్చావు కదా, అది చాలు. పద వెళ్దాం. నాన్నగారు, వాడిని ఎందుకు చేరదీస్తున్నారు? వాడి డబ్బులన్నీ తీసుకెళ్లి నాశనం చేశాడు కదా. వాడు నా కుమారుడు. వాడు తప్పు తెలుసుకొని నా మారుమనసు పొంది వచ్చాడు. నేను అన్ని ప్రేమగా చూసుకుంటాను. సరే నాన్నగారు. పద, నువ్వు వచ్చిన సందర్భంలో ఘనంగా సంబరాలు చేసుకుందాం. ఓ రామయ్య, ఇదిగో చూడు, నా కుమారుడు వచ్చాడు. ఓ సుబ్బయ్య, ఇదిగో నా కుమారుడు వెళ్ళి మారుమనసు పొంది వచ్చాడు. పదండి, అందరం కలిసి పండుగ చేసుకుందాం. తప్పిపోయిన కుమారుడు కథ మనకు తెలుసుగా. దేవుని షరతులు లేని ప్రేమను మరియు అపారమైన దయను తెలియచేస్తుంది. మనం ఎంత దూరంగా వెళ్ళిపోయినా, ఎన్ని తప్పులు చేసినా పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగినప్పుడే మన తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనము చేసినటువంటి ప్రతి తప్పును ఆయన క్షమించి తిరిగి మనల్ని చేర్చుకున్నాడు. అదే క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. క్యారెక్టర్స్. మొదటి నాటికలో రెడ్ గ్యాంగ్ మరియు బ్లూ గ్యాంగ్ నాయకులు జగ్గు మరియు మగ్గుగా లావణ్య, దీపు. రంబసింగ, బెన్నీ. నెక్స్ట్ స్వార్థరాజ్గా కెజియా. మానియలు, ఫీబే. పోలీస్ ప్రతాప్, నవ్య. కానిస్టేబుల్ జెస్సీ. డాక్టర్ జోష్న అసిస్టెంట్ చైత్రిక. జగ్గు మగ్గు వీళ్ళ యొక్క గ్యాంగ్ లావేష్, లక్కీ,
హర్ష. అలాగే మరొక సభ్యుడు జోయల్. వీరే మరొక నాటికలో వేసినటువంటి వారు. బ్లూ గ్యాంగ్ నాయకుల్లో మరొక నవుడు శుభోద్. తప్పిపోయిన కుమారుల్లో తండ్రిగా సునీల్, పెద్ద కుమారుడిగా జోష్న, చిన్న కుమారుడిగా జెస్సీ, యజమానిగా ఫీబే, స్నేహితులుగా కెజియా, నవ్య, మిగతా వారందరూ కూడా. ఈ నాటికని రాసింది ప్రజ్ఞ కాదు, సునీల్. అలాగే తనే రాశాడు. అలాగే వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుంటూ దీన్ని దేవుని మహాకృపను బట్టి మీ ముందు ప్రదర్శించారు. ఆంధ్ర బైబిల్ చాపల్ విషెస్ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన అద్వితీయమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి ప్రభా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నన్ను మమ్మల్ని ప్రభా మీరు ఎంతగానో ప్రేమించారు. ఇగో తండ్రి, మేము ప్రభా నశించిపోవటం మీకు ఇష్టం లేక, ఇగో తండ్రి అలనాడు 2000 సంవత్సరాల క్రితమే మేము చేసినటువంటి ప్రభా పాపల నిమిత్తము మాకు వేయవలసిన శిక్షను ప్రభుని యేసుక్రీస్తు వారు మానవునిగా ఈ లోకానికి వచ్చి ఆయన తండ్రి శిలువ మీద మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఇదే క్రిస్మస్. ఇదిగో తండ్రి, ఈ లోకమంతా కూడా బాలుడైనటువంటి యేసుక్రీస్తును, పశువుల పాకులపు నుండి యేసుక్రీస్తును ప్రకటన చేయుచున్నది. కానీ మేమైతే తండ్రి మా కొరకు రక్షణ ఇచ్చినటువంటి రక్షకుడిని యేసుక్రీస్తును, సిలువ వేయబడి నా యేసును మేము ప్రకటన చేస్తున్నాం. ఈ సువార్తను ఇగో తండ్రి వెదచల్లడానికి మాకు ఆంధ్ర బైబిల్ సంఘానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. మా యవనస్తులకు సండే స్కూల్ పిల్లల వారికి మీరు దయచేసినటువంటి ఆధిక్యతను బట్టి మీకు వందనాలు. ప్రదర్శించిన 2 నాటికల్లో మారు మనసే ఇదిగో తండ్రి మీరు కోరుకునేదని మాకు తెలియచేశారు. మీకు స్తుతులు స్తోత్రాలు. ఇగో తండ్రి, ఏ రోజైతే మా యొక్క హృదయాలలో ఇగో తండ్రి మనస్సును మార్చుకుని క్రీస్తును మా హృదయాలకు అంగీకరిస్తామో ఆ రోజే నిజమైన క్రిస్మస్ అని మేము తెలుసుకుని, ఇదిగో తండ్రి ఈ యొక్క క్రిస్మస్లో క్రీస్తుని కలిగిన క్రిస్మస్గా జరిగించే తండ్రి మీ కృపను గ్రహించండి. ఇగో తండ్రి మీరు అలాగే ఉన్నట్లయితే క్యాండిల్స్ మీ కొరకు పంచబడతాయి. శాంతిని షా అనేటువంటి పాటను పాడుకుందాం. స్టార్ట్ చేయమ్మా. శాంతినీసా శుద్ధనీసా అందరూ నిద్రింపగన్ శుద్ధపు దంపతుల్ మేల్కొనగా
నిదురా పో హాయిగా నిదురా పో శాంతి నిశా శుద్ధ నిశా దూతల కాశమున పాడుచు తెల్పిరి గోలలకు క్రీస్తుడు పుట్టెనా క్రీస్తుడు పుట్టెనాని శాంతి నిశా శుద్ధ నిశా పుత్రుడా ప్రేమము నోకును నీ ముఖము రక్షణ గంట ధ్వని చెనిగో నీవిలా పుట్టుట చే నీవిలా పుట్టుట చే. Honor Bible Chapel wishes you once again a happy Christmas. Merry Christmas. Thanks for coming and I hope you enjoyed everything. సోదరుడు యేసు వచ్చి భోజనం కొరకు ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత ప్రియులకు భోజనాలు ప్రార్థన చేసుకుందాం అండి. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రభువా, మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, సైన్యములకు అధిపతి యెహోవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామములో నన్ను మమ్మల్ని ప్రభా మీరు రక్షించుకున్నారు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము తండ్రి పరలోకంలో మీతో పాటు ఉండాలని మా పాపములో పడిపోయి ఉండగా మీ ప్రియకుమారుని ద్వారా తండ్రి మాకు పాప విమోచన విడుదల కలుగజేసి రక్షణ భాగ్యాన్ని దయచేసి ప్రభా మీ ప్రియ బిడ్డలుగా తండ్రి నన్ను మమ్మల్ని ఏర్పాటు చేసుకునేందుకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు నాయన మీ కృపతో నడిపించారు ప్రభా. ఆ యొక్క కార్యక్రమం అంతటిలోనూ ప్రభా మీరు తండ్రి పరిశుద్ధాత్మ నింపి ప్రభా మీరు కాపాడి ప్రభా తండ్రి ప్రియులైన బిడ్డలందరినీ ప్రభా స్క్రిప్ట్లో తోడుగా ఉండి ప్రభా సహాయం దయచేశారు తండ్రి. వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ మాటలు వినగలిగాం తండ్రి. వందనాలు, స్తోత్రాలు తండ్రి. మారు మనసు అనుభవం కలిగే తండ్రి మా హృదయాలలో క్రీస్తు నింపుకొని ప్రభా తండ్రి నాయన మీ యొక్క క్రిస్మస్ను నాయన మేము జరుపుకుంటూ మీకు అనుగ్రహించిన ప్రభా. మా ఆత్మలకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చారు ప్రభా. మా శరీరాలకు నాయన ఏర్పాటు చేయబడిన విందును ప్రభా భోజనాలను మీరు దీవించండి, ఆస్వాదించండి ప్రభా. ప్రతి ఒక్కరూ కూడా ప్రభా తండ్రి నాయన మారు మనసు అనుభవంతో రక్షణ భాగ్యం కలిగి ప్రభా తండ్రి క్రీస్తుని వెంబడించి వారముంటూ సహాయం తెచ్చండి. ఈ భోజనాలన్నింటిని ప్రభు మీరు దీవించండి, ఆస్వాదించండి ప్రభు. తింటూ ఉండగా తండ్రి నాన్న ఈ బలము ఈ పరిసర నిమిత్తం వాడబట్టుకు సహాయం తెచ్చండి తండ్రి. తిరిగి వచ్చిన బిడ్డలందరినీ ప్రభు క్షేమంగా గృహాలకు చేర్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్.
25వ తారీఖు ఈ నెల 25వ తారీఖున క్రిస్మస్ సందేశము మాషవరంలో 2 సంఘాలుగా కూడి మనము ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధిద్దాం. 25వ తారీఖున 9 గంటలకు ఉదయం